నమస్కారం. ఐపీఎల్ 2026 వీక్లీ రౌండప్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ సీజన్ లాస్ట్లో ప్లే ఆఫ్ స్టేజ్కి వచ్చాం. 4 టీమ్స్ అయితే ఉన్నాయి క్వాలిఫైర్స్ రేస్లో. విజేత ఎవరు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. డిపెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ టాప్లో ఉంటే ఈసారి టైటిల్ ఎలాగైనా సరే దక్కించుకుంటాం అంటూ మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ చూస్తోంది. ఈ నేపథ్యంలో ప్లే ఆఫ్ టీంలోకి వెళ్ళేది ఎవరు అంటే స్ట్రాటజీస్ ఎలా ఉంటున్నాయి ప్లే ఆఫ్కి వెళ్ళేటప్పుడు, అసలు ఫైనల్స్కి వెళ్ళే ఛాన్స్ ఎవరికి ఉంది అనేది మనం అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు క్రికెట్ కామెంటేటర్, అనలిస్ట్, అలాగే ఎస్కేబి షార్ట్స్ ద్వారా ఫేమస్ అయిన సందీప్ ఉన్నాడు. సందీప్ని అయితే పలకరిద్దాం. హాయ్ సందీప్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? సూపర్. ఇప్పుడు ప్లే ఆఫ్కి అయితే 4 టీంలు వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుందాం. అసలు ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్కి వెళ్ళి ఆర్ఆర్ని కొట్టాలంటే స్ట్రాటజీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్హెచ్ జర్నీ, ఎస్ఆర్హెచ్ ఈ ఇయర్ ఆడిన తీరు సెన్సేషనల్. అంటే చాలామంది ఏమంటారంటే బ్యాటింగ్ ట్రాక్ ఇచ్చారు, శుభ్రంగా కొట్టారు, గెలిచారు, ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఒక్కసారి హైదరాబాద్ గణాంకాలు మనం తీస్తే కనుక ముంబైతో పోల్చుకున్న, సవాయ్ మాన్సింగ్ స్టేడియం జైపూర్తో పోల్చుకున్న, ధర్మశాలతో పోల్చుకున్న హైదరాబాద్ రన్ రేట్ వీళ్ళన్నిటికన్నా తక్కువ ఉంది. అలాగే వికెట్ల పరంగా చూస్తే ముంబై కన్నా, ధర్మశాల కన్నా, సవాయ్ మాన్సింగ్ కన్నా అండ్ ఐ థింక్ టు అన్ ఎక్స్టెంట్ ఢిల్లీ కన్నా కూడా ఎక్కువ వికెట్లు హైదరాబాద్లో పడ్డాయి. సో ఏ లెక్కన కూడా హైదరాబాద్ వికెట్ అనేది ఫుల్ ఫ్లాట్ వికెట్, ఫుల్ బ్యాటింగ్ వికెట్ అని చెప్తే అది స్కిల్స్ని అండర్మైన్ చేసినట్టే. ఎస్, అది మరీ బౌలింగ్కి అనుకూలించే పిచ్ ఖచ్చితంగా కాదు. అలాగని చెప్పేసి అసలు బౌలర్స్కి ఏదీ లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బౌలర్స్కి ఏదీ లేదు అంటే కనుక డెత్ బౌలింగ్లో అటు ఇషాన్ మలింగాకి, సాకిబ్ హుసేన్కి ఎందుకు బెస్ట్ ఎకానమీ రేట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు 7 వికెట్లు ఉన్నాయి డెత్ బౌలింగ్లో. తర్వాత మిడిల్ ఓవర్స్ ఎందుకు హైదరాబాద్ వికెట్లు తీయగలిగింది, స్లోవర్ బాల్స్ వేస్తున్నప్పుడు ఎందుకు గ్రిప్ అవుతుంది పిచ్లో. సో ఐ థింక్ ఇట్ హస్ బీన్ అ ఫినామినల్ జర్నీ. మనం పిచ్ వల్లే గెలిచారని చెప్తే చాలామంది ప్లేయర్స్ కాంట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ అభిషేక్ కానివచ్చు, తర్వాత మీకు సాకిబ్ కానివచ్చు, నితీష్ రెడ్డి కానివచ్చు, క్లాసెన్ కానివచ్చు, ఇషాన్ కిషన్ కానివచ్చు, అండ్ అలాగే ప్యాట్ కమిన్స్ తర్వాత వచ్చిన తర్వాత ఇషాన్ మలింగా కానివ్వండి, ప్రఫుల్ ఇంగే కానీ వీళ్ళందరూ డబుల్ డిజిట్స్లో వికెట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సో వాళ్ళ స్కిల్స్ని అండర్మైన్ చేయకూడదు. ఇట్ హాస్ బీన్ ఎ గ్రేట్ జర్నీ ఎస్ఆర్హెచ్కి. కాకపోతే ఇందాక మీరు అన్నట్టుగానే చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి. అందులో ప్రధానమైన ఇబ్బంది ఏంటి అంటే కనుక మనకి ఒక పార్ స్కోర్ ఉంటుంది, ఒక పిచ్ తగ్గట్టుగా. పార్ స్కోర్ కన్నా పైన కొట్టారు ఎస్ఆర్హెచ్ అంటే కనుక మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తారు. పార్ స్కోర్ కన్నా కింద కొట్టినప్పుడు మ్యాచ్ని టఫ్ కూడా చేయలే. మ్యాచ్ చాలా సునాయాసంగా ఆపోనెంట్స్కి ఇచ్చేశారు. సో దిస్ హెస్ బీన్ ఎ ప్రాబ్లం. ఒకే ఒక మ్యాచ్, అది కూడా స్ట్రగ్లింగ్ లక్నో సూపర్ జైంట్స్కి అగేన్స్ట్గా ఇబ్బంది అయింది. కానీ లేదంటే కనుక అండర్ పార్ స్కోర్స్ని డిఫెండ్ చేసుకోలేకపోవడంలో ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. అది వన్ ఆఫ్ ది ప్రైమరీ ఇష్యూస్. అది క్యాప్టెన్సీలోనే ఉంది, బౌలింగ్లో కూడా ఉంది. అండ్ అక్కడ మైండ్ సెట్ ఆస్పెక్ట్ కూడా వస్తుంది. రెండో అంశం ఏంటి అంటే కనుక ఒక ఛాలెంజింగ్ సర్ఫేస్ వచ్చింది బ్యాటింగ్కి. అంటే మనం వీల్ హిట్ అవర్ వే త్రూ ఇట్, అంటే మనం కొట్టేద్దాం, షాట్లు కొట్టేద్దాం, బౌలర్స్ని డిస్టర్బ్ చేసేద్దాం అనే ఐడియా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నమ్మాలి. పూర్తిగా నమ్మినప్పుడు దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఎక్స్ట్రా ప్రయత్నాలు చేశారంటే జీటీతో ఓడిపోయినట్టు ఓడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్స్ట్రా అటాక్ చేసి అభిషేక్ శర్మ వికెట్ పడింది. ఆ తర్వాత ఇంత అటాక్ చేస్తే వర్కౌట్ కాదేమో అని చెప్పేసి కొంచెం ఓవర్ డిఫెన్సివ్కి వెళ్ళి వికెట్లు పడ్డాయి. చాలామంది ఏమంటారంటే కొట్టడానికి వెళ్ళారు వికెట్లు పడ్డారంటారు. కాదు, కొట్టడానికి వెళ్ళి వికెట్లు పడినాయి 3 వికెట్లే. తర్వాత మిగతా 4 వికెట్లు ఏం చేయాలో అర్థం కాకుండా టెంటేటివ్గా ఉన్నప్పుడు వికెట్లు పడ్డాయి. సో ఈ మైండ్ సెట్ అండ్ అలాగే బిలో పార్ స్కోర్స్ డిఫెండ్ చేసుకోవడంలో ఎస్ఆర్హెచ్కి సమస్య ఉంది. ఆ సమస్య కనుక ఆర్ఆర్కి అగేన్స్ట్గా వచ్చింది అంటే కష్టం అవుతుంది. లేదంటే కనుక ఎస్ఆర్హెచ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఇప్పుడు మనం ఆర్ఆర్ బ్యాటింగ్ లైనప్ చూస్తే మనకి ఆర్ఆర్ కొంచెం 3 వికెట్లు తీసేస్తే సో వాళ్ళని ఈజీగా చుట్టేయచ్చు అనేది ఒకటి ఉంది. ఇందాక నువ్వు అన్నావు పార్ స్కోర్ కంటే తక్కువ ఉంటే డిపెండ్ చేసుకుంటే కష్టం అని. ఇది ఏమన్నా మేబీ ఆర్ఆర్కి కొద్దిగా వీక్ పాయింట్ కనపడుతుందా ఈ విషయం? డెఫినెట్లీ. ఇప్పుడు ఆర్ఆర్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక టాప్ 3 అనే పక్కన పెడితే వైభవ్ సూర్యవంశీ వాళ్ళకి అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారంటే కనుక మిగతా వాళ్ళందరూ బిల్డ్ చేస్తున్నారు. సూర్యవంశీ సరిగా స్టార్ట్ ఇవ్వలేదు, లేదు జైస్వాల్ సరిగా స్టార్ట్ ఇవ్వలేదు అంటే కనుక జురేల్ మీద, పరాగ్ మీద ఫోకస్ పడుతుంది. జురేల్కి 5 50లు ఉన్నాయి. మన ముంబైతో జరిగిన మ్యాచ్లో కూడా మంచి నాక్ అనేది కొట్టాడు. కానీ యూ కెన్ క్లియర్లీ సీ ఆ వికెట్ మీద చాలామంది అనొచ్చు ఆ వికెట్ స్లోవర్ బాల్ ఆగొస్తుందని, బట్ ఆ వికెట్ మీద 200 ఈజ్ డెఫినెట్లీ పార్ స్కోర్ కన్నా 10 రన్స్ తక్కువ. బట్ ముంబై స్ట్రగుల్ వేరే లెవెల్లో ఉంది కాబట్టి ముంబై మీద గెలవగలిగారు. కానీ ఆర్చర్ని మెచ్చుకోవాలి. అగైన్ వాళ్ళకి ఏంటంటే రాజస్థాన్ రాయల్స్కి లాస్ట్ 2 గేమ్లు వాళ్ళు గెలిచిన తీరు చూడండి. వాళ్ళు ఎక్కడో అక్కడ దే మేడ్ దేర్ కమ్బ్యాక్. యశ్రాజ్ పుంజా బాగా బౌలింగ్ చేశాడు ఆ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్లో, ఆపగలిగాడు స్కోర్ని. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ, జురేల్ వీళ్ళందరూ కలిసి మ్యాచ్ని ఫినిష్ చేశారు. ముంబైకి అగేన్స్ట్గా మ్యాచ్లో మీరు చూస్తే ఆర్చర్ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? 12 ఓవర్లు 13 ఓవర్లకు 5 వికెట్లు పడంగానే ఆర్చర్ బ్యాటింగ్కి వచ్చాడు. అతను దాదాపు 30 పరుగులు కొట్టాడు. సో మిగతా కాంట్రిబ్యూటర్స్ అందరూ కూడా మెల్లగా వస్తున్నారు.
అదే గనక నిన్న కూడా మ్యాచ్లో ముంబైకి అగేన్స్ట్గా వైభవ్ సూర్యవంశి లేకపోతే జైస్వాలో కొట్టి వీళ్ళు గెలిచారు అంటే గనక ఆ సమస్య జటిలంగా ఉందని మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఐ థింక్ మిగతా వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేయడంతో ఆర్ఆర్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది. పైగా ఒక మాట చెప్తా, అంటే ఇది అనాలిసిస్ కాదు అండ్ దీనికి ఎటువంటి అనలిటికల్ బేస్ లేదు. బట్ కొన్ని థింగ్స్ మనం గమనించాలి. ఎప్పుడన్నా కూడా ఒక టీంకి కొన్ని విషయాలు కలిసి వస్తున్నాయంటే ఆ టీంతో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఫ్లో, ఇది సినర్జీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వాజ్ స్ట్రగ్లింగ్ ఇన్ 83, 175 కొట్టాడు, మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. రైట్, మ్యాక్స్వెల్ 100. ఆ మ్యాక్స్వెల్ 100 కనుక ఆఫ్ఘనిస్తాన్ మీద కొట్టకుండా ఉండుంటే మన దగ్గర కప్ ఉండేది. రైట్, అలాగే సౌత్ ఆఫ్రికాతో ఇండియా ఓడిపోయిన తర్వాత వీ నీడెడ్ 1 day టు గో అవర్ వే. ఏదది సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని కొట్టాలి, ఇండియా జింబాబ్వేని కొట్టాలి. ఆ రోజు జరిగింది, మనం కప్పు కొట్టాం. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎస్, ఆర్సీబీ 2024లో ఎప్పుడైతే వాళ్ళు విజృంభించి కంబ్యాక్ ఇచ్చి ఎలిమినేటర్కి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఓడిపోయారు కాదనట్ల. 2021లో 1-7 నుంచి కేకేఆర్ ఫైనల్స్కి వచ్చి ఫైనల్స్లో ఓడిపోయారు కాదనట్ల. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఆర్ఆర్ వాజ్ ఎ స్ట్రాంగ్ టీమ్. తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు అయ్యారు. దెన్ దే పుల్ దెమ్సెల్స్ అప్. సో మొమెంటం అనేది వాళ్ళకి కొంచెం పైవైపు ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా పైవైపు ఉంది కాదనట్ల. బట్ కాస్త ఫ్యాక్టర్లు ఆర్ఆర్కి ఏమైనా కలిసి వస్తున్నాయని అనిపిస్తుంది. దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగైన్ చెప్తున్నా, దీనికి ఎటువంటి అనలిటికల్ బేస్ ఏది లేదు. దీన్ని నంబర్స్తో ప్రూవ్ చేయమంటే చెప్పలేం. ఇట్ ఇస్ ఓన్లీ అన్ ఇంట్యూషన్ అంతే. సో ఓకే, అనాలిసిస్ కాదు అన్నాం, ఓకే. బట్ ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ గేమ్ ప్లాన్ ఎలా ఉండాలి? గెలిచేది ఎవరు? స్ట్రైట్గా చెప్పు. పవర్ ప్లే డామినేట్ చేయాలి. ఇప్పుడు ఆర్ఆర్ ఎక్కడ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, ఆర్చర్ పవర్ ప్లేలో వికెట్ తీస్తే కలిసి వస్తుంది, వైభవ్ సూర్యవంశి పవర్ ప్లేలో బాగా ఆడితే కలిసి వస్తుంది. సో ఈ పవర్ ప్లేలో అటు బుడ్డోడ్ని అండ్ అలాగే ఆర్చర్ని ఆపగలిగితే ఎస్ఆర్హెచ్ దే మ్యాచ్. ఎక్కడన్నా తేడాలు జరిగాయంటే ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ లెటెస్ట్ దే లూజ్ 2 wickets. ఒక వికెట్ పడితేనే ప్రాబబిలిటీ అనేది 50 to 60 మధ్యలోకి వస్తుంది. వికెట్లు పడకుండా ఉంటే ప్రాబబిలిటీ ఆఫ్ వినింగ్ ఇస్ 83%. 2 వికెట్లు పడ్డాయంటే ప్రాబబిలిటీ దారుణంగా తగ్గిపోతుంది ఎస్ఆర్హెచ్. ఇట్ కమ్స్ డౌన్ టు 35-40%. సో పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకూడదు. రెండోది, పవర్ ప్లేలో వికెట్లు తీయాలి. అక్కడ కూడా ఎస్ఆర్హెచ్ స్ట్రగ్లింగ్. అక్కడే మన బిలో పార్ స్కోర్ ఇబ్బందులు కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 200 టార్గెట్, 200 పార్ స్కోర్ అనుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో 200 రాకుండా 190 వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 190 కూడా పెద్ద స్కోరే కాదనట్ల. బట్ 200 రాలేదు, 190 వచ్చింది కదా, లేదా 190 కొట్టాల్సిన పిచ్లో 180 వచ్చింది కదా అన్నప్పుడు బౌలింగ్లో కాస్త ఎక్స్ట్రా ట్రై చేసి విఫలమైన సందర్భాలు చాలా ఉన్నాయి. సో పవర్ ప్లే ఎస్ఆర్హెచ్ డామినేట్ చేస్తే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది, లేదంటే కనుక ఆర్ఆర్కి పై చేయి ఉంటుంది. కానీ ఫేవరెట్స్ ఆర్ ఎస్ఆర్హెచ్ టు విన్ దిస్ గేమ్. ఎందుకంటే వాళ్ళకున్న స్ట్రెంత్ చూడండి, వాళ్ళకున్న బౌలింగ్ చూడండి, బ్యాటింగ్ చూడండి. ఎస్, ఫినిషర్ లేడు, ఒక డెసిగ్నేటెడ్ ఫినిషర్ లేడు వాళ్ళకి. ఎందుకు లేడు అంటే కనుక అభిషేక్ శర్మకి 550+ ఉన్నాయి, ఇషాన్ కిషన్కి 550+ ఉన్నాయి, హైన్రిక్ క్లాసన్కి 550+ రన్స్ ఉన్నాయి, తర్వాత నితీష్కి ఆల్మోస్ట్ 270 రన్స్ దాకా ఉన్నాయి. వీళ్ళందరూ చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశారు. బట్ ఒక సలీల్ కానీ ఒక స్మరణ్ కానీ వీళ్ళు కొంచెం పుషప్ చేయాల్సిన సందర్భాలు రాలా. అవి వచ్చుంటే ఇంకా బాగుండేది. బట్ పవర్ ప్లే డామినేట్ చేస్తే సరిపోతుంది, లేదంటే ఇబ్బందులు ఉంటాయి. ఓకే, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ ఉండాలి ఎస్ఆర్హెచ్కి. పవర్ ప్లేలో వికెట్ని కాపాడుకుంటే మాత్రం మ్యాచ్ కొట్టచ్చు అని చెప్తున్నాం. సో ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కి కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు, కానీ ఆర్ఆర్ మేబీ జలకిస్తే ఆర్ఆర్ కూడా తక్కువ అంచనా వేయకూడదని చెప్తున్నాడు. మరి చూద్దాం, ప్లే ఆఫ్లో గెలిచేది ఎవరు, ఫైనల్స్లో నిలిచేది ఎవరు, కప్పు కొట్టేది ఎవరు అనేది మనం ఫైనల్ మ్యాచ్ అప్పుడు కూడా అనాలిసిస్ అనేది చేద్దాం. ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందీప్ని అడగాలి అంటే మస్ట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.